బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము స్ట్రాబెరీ పికింగ్ ఫామ్కి వచ్చాము. ఇది గిల్రాయ్ టెంపుల్కి వెళ్ళే ముందు ఈ ఫామ్ కనిపించింది. సో ఇక్కడ ఆగామన్నమాట. ఎంతకన్నా మంచి యాక్టివిటీ ఏమైనా ఉంటుందా సమ్మర్లో? సన్నీ డే రోజు బయట ఫ్రెష్ ఎయిర్ ఫ్యామిలీతో స్ట్రాబెరీస్ పికప్ చేస్తుంటే అనిపించింది నాకు. అందుకే మీతో షేర్ చేస్తున్నాను వీడియో. స్ట్రాబెరీ పికింగ్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. స్ట్రాబెరీ పికింగ్ అనే కాదు, ఏదైనా యాక్టివిటీలా చేయడం ఫ్యామిలీతో, పిల్లలకి అండ్ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముందుగా ఊరికే ఇంట్లో 4 గోడల మధ్య ఆడుకోవడం కంటే ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేయాలందరం. అది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ ఆక్సిజన్ పీలిస్తే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి పనికొస్తుందంట. ఇంకొకటి మంచి బాండింగ్ ఫ్యామిలీలో ఏర్పడుతుంది. ఎలాగంటే అందరం కలిసి పిక్ చేస్తూ మన స్ట్రాబెరీస్ని మనము అక్కడే తింటే ఎంత మంచి స్ట్రాబెరీస్ పిక్ చేసుకున్నామని చెప్పుకుంటూ వంకలు పెట్టుకోకుండా తీసుకుంటాం కదా. అదొక టైప్ ఆఫ్ బాండింగ్ అంతే. ఇంకొకటి పిక్చర్స్, వీడియోస్ ఇలా తీసుకుంటాం ఎందుకు? మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి. ఒక 10 years తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లో ఉన్నప్పుడు చూసుకున్నా మనకి ఒక ఫ్యామిలీ ఉందన్న ఒక స్ట్రెంగ్త్ వస్తుంది కదా. మీరేమంటారు? ఇది ఒక ఫన్ వే కిడ్స్కి టీచ్ చేయడం. మన ఫుడ్ ఎక్కడి నుండి వస్తుంది, దానికి ఎంత కష్టం ఉంటుంది అనేది చెప్పాలి పిల్లలకి. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం వల్ల యూజెస్ కూడా చెప్పాలి ఇలాంటి టైంలో. అండ్ ఫస్ట్ గ్రో అవ్వగానే మనమే కోసుకుని అక్కడే తినచ్చు అనేది ఎంత బ్లెస్సింగ్ చెప్పండి ఈ జనరేషన్లో. సో ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మంచి డెలీషియస్ స్ట్రాబెరీస్ తింటాం, ఎంజాయ్ చేస్తాం, మెమరీస్ అన్ని ఫొటోస్, వీడియోస్ రూపంలో క్రియేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ టైం యూనిక్గా గెట్ టుగెదర్ చేయాలంటే ఫ్యామిలీతో మీరు కూడా ఏదైనా స్ట్రాబెరీ పికింగో, వెజిటబుల్ పికింగ్కో తీసుకెళ్ళండి పిల్లల్ని. అన్నిటికంటే మస్ట్ సన్ స్క్రీన్ లోషన్, సన్ గ్లాసెస్, హ్యాట్ అండ్ వాటర్ తీసుకుని వెళ్ళండి. స్ట్రాబెరీ పికింగ్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హోప్ యూ లైక్ ఇట్.